రుజువు చేసుకొనును. హల్లెలూయా హల్లెలూయా. ఈ విధంగా ರೀತಿಯಾಗಿ నూతన కార్యములు చేయుచున్నాను. ನೂತನವಾದಂತ ಕಾರ್ಯಗಳನ್ನು ಮಾಡುವೆನು. 19 చదవండి దయచేసి గట్టిగా. 19 వచ్చింది. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. ఇప్పుడే అది మొలుచును. మీరు దానిని ఆలోచింపరా. నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను. ఎడారిలో నదులు పారజేయుచున్నాను. హల్లెలూయా హల్లెలూయా. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోచున్నాను. ఇదిగో ನಾನು ಒಂದು ನೂತನವಾದಂತ ಕಾರ್ಯವನ್ನು ಮಾಡುವೆನು. నూతన క్రియ నూతనవాదంత కార్య. ఇంతకు ముందు చేసేవి కాక ఇక మీద చేసే పనులు నూతనంగా ఉంటాయి. ಅದಕ್ಕಿಂತ ಮುಂಚೆ ಮಾಡಿದಂತ ಕಾರ್ಯಗಳಲ್ಲ ಇನ್ನು ಮುಂದೆ ಮಾಡುವಂತ ನೂತನವಾದಂತ ಕಾರ್ಯಗಳು. మొదట చేసిన కార్యం కాదు కానీ ఇప్పుడు నేను నూతన కార్యం చేయబోతున్నాను. ನಾನು ಹಿಂದೆ ಮಾಡಿದಂತ ಕಾರ್ಯಗಳು ಅಲ್ಲ, ಈ ನೂತನವಾದಂತ ಕಾರ್ಯಗಳನ್ನ ಮಾಡಲಿದ್ದೇನೆ. నూతన క్రియ చేయబోతున్నాను. ఇగో ನಾನೊಂದು ನೂತನವಾದಂತ ಕಾರ್ಯವನ್ನು ಮಾಡಲಿದ್ದೇನೆ. జరిగిపోయిన విషయాలు ఎంత బాగున్నాయో, ನಡೆದು ಹೋದಂತ ಸಂಗತಿಗಳು ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿವೆ. జరిగిపోయిన విషయాలు ఏంటి చెప్పండి ఒకసారి. ನಡೆದು ಹೋದಂತ ಸಂಗತಿಗಳು ಏನವು? మాట మాత్రం సేవిస్తే రోగాలు బాగుపడినాయి. ಕೇವಲ ಮಾತಂದ್ರೆ ಹೇಳಿದರೆ ಆ ಒಂದು ಗುಣವಾಯಿತು. మాట మాత్రం సెలవిస్తే చనిపోయిన వారు లేచినారు. ಕೇವಲ ಮಾತಂದ್ರೆ ಹೇಳುವಾಗ ಸತ್ತವರು ಎದ್ದು ಉಕ್ಕುಂದರು. కలుగును కాకుండా సమస్త సృష్టి కలిగింది. ಉಂಟಾಗಲಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳುವಾಗ ಸರ್ವ ಸೃಷ್ಟಿ ಉಂಟಾಯಿತು. సముద్రమును మార్గం వెంబడి సముద్రం జరిగింది. ಸಮುದ್ರವು ಪಕ್ಕದಲ್ಲಿ ಸರಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳುವಾಗ ಅದು ಸರಿಯಿತು. కనుక ಅದರಿಂದ ఇది కాక ಇದಲ್ಲದೆ తర్వాత ఇదిగో నూతన క్రియ చేయబోతున్నాను. ఇదిగో ನಾನು నూతనವಾದಂತ ಕಾರ್ಯ ನಿಮಗಾಗಿ ಮಾಡಲಿಕ್ಕಿದ್ದೇನೆ. జరగబోయే కార్యములు అవి నూతనమైనవి. ನಡೆಯಬೇಕಾಗುವಂತ ಕಾರ್ಯಗಳು ನೂತನವಾದಂತ ಕಾರ್ಯಗಳು నేను చేస్తానంటున్నాను దేవుడు. అక్కడ ಅವುಗಳನ್ನು ನಾನು ಮಾಡುವೆನು ಎಂಬುದಾಗಿ ದೇವರು ಹೇಳುತ್ತಾನೆ. ఆయనకు ఏమీ సమస్య లేదు. ಆತನಿಗೆ ಯಾವುದೇ ಒಂದು ಸಮಸ್ಯೆ ಇಲ್ಲ. ఎందుకనగా ಯಾಕೆಂದರೆ సర్వశక్తి గల దేవుడు. ಆತನು ಸರ್ವಶಕ್ತಿಯುಳ್ಳಂತ ದೇವರು. ఆయన సర్వశక్తి గల దేవుడు. ಆತನು ಸರ್ವಶಕ್ತಿಯುಳ್ಳಂತ ದೇವರು. అందుకే అంటున్నాడు, ಅದಕ್ಕಾಗಿ ಆತನು ఇదిగో నేను నూతన క్రియ చేయబోతున్నాను. ఇదిగో ನಾನು ಒಂದು నూతనವಾದಂತ ಕಾರ್ಯವನ್ನು ಮಾಡಲಿಕ್ಕಿದ್ದೇನೆ. ఇర్మియా ఒక మాట. ఇర్మియా గ్రంథము 16వ అధ్యాయము. ఇర్మియా 16వ అధ్యాయ 14 చదవాలి. 14 14 ఇర్మియా 16 14 15. యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా నేను వారి పితరులకిచ్చిన దేశములకు వారిని మరలా రప్పించెదను. కనుక రాబో దినములలో ఐగుప్తు దేశములో నుండి ఇశ్రాయేలులను రప్పించిన యెహోవా జీవము తోడని ఇక మీదట అనగా ఉత్తర దేశంలో నుండి ఆయన వారిని తరిమిన దేశంలో నుండి ఇశ్రాయేలు రప్పించిన యెహోవా జీవము తోడని జనులు ప్రమాణము చేయుదురు. హల్లెలూయా. ఇంతకు ముందు ఏమంటున్నారంట? యెహోవా జీవము తోడు. ಇದಕ್ಕಿಂತ ಮುಂಚೆ ಯೆಹೋವನ ಜೀವದಾಣೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾ ಇದ್ರು. కార్యం చేయబోతున్నాడు దేవుడు ఇక్కడ. ಈಗ ದೇವರು ನೂತನವಾದಂತ ಕಾರ್ಯವನ್ನು ಮಾಡಲಿಕ್ಕಿದ್ದಾನೆ. అయితే ఇప్పుడు ఆ విధంగా కాదంట అనేది. ಆದರೆ ಆ ರೀತಿಯಾಗಿ ಅಲ್ಲ ಅಂತ ಹೇಳುವುದು. ఏమంటున్నారంటే యెహోవా జీవము తోడు ఇక మీదట అనగా, ಇದು ಮುಂದೆ ಅಂತ ಹೇಳೋದೆ ఇంత ముందుగా మనం దేవుని తోడు జీవము తోడు యెహోవా జీవము అంటున్నాం. కానీ ఇప్పుడు అమ్మ అనవద్దని ఉన్నాడు. ಇದಕ್ಕಿಂತ ಮುಂಚೆ ಯೆಹೋವನ ಜೀವದಾಣೆ ನನ್ನ ಜೀವದಾಣೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾ ಇದ್ವಿ. ಆದ್ರೆ ಹೇಳುವುದಿಲ್ಲ. ఉత్తర దేశంలో నుండి ఆయన వారిని తరిమిన దేశం నుండి ఇశ్రాయేలులను రప్పించి